హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న సాడ్ న్యూస్ లాంటిదే ఒకటి వచ్చింది. అంటే మరి అంత పెద్ద సాడ్ న్యూస్ అయితే ఏం కాదు కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్గా మన హీరో ప్రభాస్ షూటింగ్ చేసుకుంటున్నప్పుడు తన కాలుకి చిన్న గాయమైంది అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీడియాలో వచ్చింది. సో తను షూటింగ్లో భాగంగా ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు కాలికి కింద చీమ మడమ అంటారు. ఆ మడమ బెణికినట్టుగా ఒక వార్త బయటకొచ్చింది. సో దాంతోటి ప్రస్తుతం షూటింగ్ అయితే ఆప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్‌గా ప్రభాసు జపాన్ వెళ్ళాలి. ఎందుకంటే 'కల్కి' జపాన్‌లో రిలీజ్ అవుతుంది. సో జపాన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతున్న 'కల్కి' సినిమా ప్రమోషన్స్ కోసం యాక్చువల్‌గా జపాన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ కాలికి తగిలిన గాయంతో షూటింగ్ ఆగిపోతుందా? మరి జపాన్ వెళ్ళగలడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏది ఏమైనా ప్రభాస్‌కి కొంచెం ఇబ్బందికరమైన విషయమే ఇది. ఎందుకంటే తను స్వయంగా ప్రమోషన్స్‌కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తే ఉండే ఇంపాక్ట్ వేరే. కానీ ఇప్పుడు ప్రభాసు వెళ్తాడా లేదా అన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చిత్రం యూనిట్ టీమ్ మాత్రం ప్రమోషన్స్‌కి వెళ్తారని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ప్రభాస్ కాళ్ళు రికవరీ అయ్యి ప్రభాస్ కూడా మన ప్రమోషన్స్‌కి వెళ్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. వీ షుడ్ ఎక్స్పెక్ట్ ఏ స్పీడీ రికవరీ ఆఫ్ ప్రభాస్ అండ్ హీ షుడ్ గెట్ బ్యాక్ టు హిస్ షూటింగ్స్. సో ప్రభాస్ గారికి తొందరగా కాలు తగ్గి మళ్ళీ షూటింగ్స్‌లో పాల్గొని నెక్స్ట్ సినిమా తొందరగా రావాలని మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. So please share, like, subscribe my channel, and if you want you can comment. Thank you.